టీవీ, మీ టీవీ, మన టీవీ, మన అందరి టీవీ. మెరుపు కలలు, మెరుపు కలలు. ఇంకా పడుకోలేదేంటమ్మా? నేను లేటుగా వస్తానని చెప్పాను కదా. నువ్వు ఇలా నిద్రపోకుండా ఎదురు చూస్తూ ఉంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది చెప్పు. లేదురా, ఇంకా సంయుక్త రాలేదు, అందుకే ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఇతను అత్తయ్యకి నేను అక్కడ కనిపించానని జరిగింది మొత్తం చెప్తే అత్తయ్య కంగారు పడుతుంది, అమ్మ గొడవ చేస్తుంది. చెప్పకపోతే బాగుండు. పొద్దున నుంచి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. ఏంటి సమయం, భోజనం కూడా చేయకుండా మధ్యలో వదిలేసి చెప్పకుండా వెళ్ళిపోయావు? నువ్వు ముందే డ్యూటీ ఉందని చెప్పావు కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత భయం వేసేది. సమయానికి వాసు కూడా లేడు ఇంట్లో. అయినా రాత్రి డ్యూటీలేంటమ్మా? ఎందుకు రాత్రి డ్యూటీ చేయాలి? ఇప్పుడు మనం ఆ విషయం అడిగామనుకో, సంబంధం లేకుండా టాపిక్ డైవర్ట్ చేస్తూ ఏదేదో మాట్లాడుతుంది. నువ్వు ఇలాగే చూస్తూ ఉండు, ఏదో ఒకరోజు పెద్ద సమస్య మన ఇంటి మీదకి తెస్తుంది. నువ్వు ఊరుకోరా, తను నాకు చెప్పే వెళ్ళింది. ఇప్పుడు నువ్వెందుకురా ఇంతలా మాట్లాడుతున్నావు? వెళ్ళి కాళ్ళు చేతులు కడుకురాపో, భోజనం వడ్డిస్తాను. అదేంటి, అక్కడ ఏం జరిగిందో చెప్తాడనుకుంటే ఏదో కవర్ చేస్తున్నాడేంటి? నాకేం వద్దు, నేను బయట తినేశాను. నీ మేన కొడలు కొట్టించు. ఏదో ఘనకార్యం చేయడానికి వెళ్ళింది కదా, బాగా అలసిపోయి ఉంటుంది. పెట్టు. నా కోడలికి నేనేం వడ్డించాలో నాకు తెలుసులే, నువ్వు వెళ్ళు. వీడు బయటున్న ఏవేవో సమస్యల్ని నెత్తిమీద వేసుకుని అక్కడి వాళ్ళకి ఏం కాకుండా కాపాడి ఆ కోపమంతా ఇంటికొచ్చి చూపిస్తాడు. అసలు ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలీదు. నువ్వెళ్ళి కాళ్ళు చేతులు కడుకురామ్మా, భోజనం వడ్డిస్తాను. నాకు ఆకలిగా లేదత్తయ్య, నాకిప్పుడేం వద్దు. అలా అంటే కుదరదు, కొంచెమైనా తినాల్సిందే. నీకోపిక లేకపోతే నేను తినిపిస్తానుగా. నువ్వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనరా. అత్తయ్య, సంగీత ఎక్కడా? ఇప్పటి వరకు ఎదురు చూసిందమ్మా. నువ్వు రావటం లేట్ అవుతుందని నేనే వెళ్ళి పడుకోమన్నాను. ఇప్పుడే వెళ్ళి పడుకుంది. పాపం పిచ్చిది, నువ్వంటే విపరీతమైన ఇష్టం. సర్లే, నువ్వెళ్ళి కాళ్ళు చేతులు కడుకురాపో, భోజనం వడ్డిస్తాను. పాటిస్కేది సాధించా సంయుక్త. నేను అడిగినట్టుగానే హార్డ్ డిస్క్ తీసుకొచ్చావు. వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అక్క అక్క, దయచేసి నేను చెప్పిన మాట వినక్క. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. చూడు, నువ్వేదో హార్డ్ డిస్క్ తీసుకొచ్చి ఇచ్చినంత మాత్రాన నిన్నీ మాట వింటాననుకోకు. ఎవరేం చెప్పినా నేను చేయాల్సింది చేస్తాను.
అది కాదక్కా, చూసావుగా ఈరోజు ఎంత ప్రాబ్లం అయిందో. ఈరోజు కనుక ఈ హార్డ్ డిస్క్ మన చేతికి అందకపోయి ఉంటే తెల్లారి దాటితే మన పరిస్థితి ఏమయ్యేదో ఆలోచించు. వెళ్ళిన దగ్గర నేను వాళ్ళకి దొరికిపోయాను. సమయానికి అత్తయ్య వాళ్ళ అబ్బాయి పోలీసులు వచ్చారు కాబట్టి సరిపోయింది. లేదంటే తలుచుకుంటేనే భయంగా ఉంది. ఇప్పుడు ఈ క్లాస్ నాకెందుకు తీసుకుంటున్నావు? నీకు ఏం కాలేదు, నాకు ఏం కాలేదు. హార్డ్ డిస్క్ చేతికొచ్చింది, ఇంకేం కావాలి? అంతా మనం అనుకున్నట్టే జరిగింది కదా. అసలు అక్కడ ఏం జరుగుతుంది? హార్డ్ డిస్క్ అంటున్నారు కానీ అందులో ఏముందో చెప్పడం లేదు. అది కాదక్కా, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో. ఇక నుంచైనా నాన్నకిష్టం లేని నీ గోల్ని వదిలే. చూడు, వింటున్నాను కదా అని నీ మాటలతో నా బ్రెయిన్ వాష్ చేయాలని చూడకు. అర్థమవుతుందా? ఏదో అడిగిన చిన్న సహాయం చేశావని నన్ను కంట్రోల్ చేయాలని చూడకు. అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకుంటూ నన్ను మోటివేట్ చేయాలని చూస్తే నో యూస్. నువ్వింకా భోజనం చేయలేదని మీ అత్తయ్య తెగ ఫీల్ అవుతుంది. వెళ్ళి భోజనం చేయి. అక్క, ఇంత జరిగినా అక్కెందుకు పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం లేదు. కానీ ఎలాగైనా అక్క నొప్పించి నాన్న ఆశని నెరవేరేలా చేయాలి. హార్డ్ డిస్క్ కోసం రావడం, అక్కడ రౌడీలకు దొరకడం, నేను అడుగుతుంటే అడ్డదిడ్డంగా సమాధానం చెప్పడం, ఇదంతా సౌందర్య కోసం అన్నమాట. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది, నిందలు మోస్తుంది, అవమానాలు భరిస్తుంది. కానీ ఎవరూ తన్ని అర్థం చేసుకోవడం లేదు. ఛ, ఏం మనుషులో ఏంటో. వాసు, అమ్మా, ఇదిగోరా కాఫీ. హాయ్ బావా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అత్తయ్య. అదేంటమ్మా ఈరోజు త్వరగా రెడీ అయిపోయినట్టున్నావు? అవునత్తయ్య. అక్కేదమ్మా, ఇంకా బయటికే రాలేదు? అక్క ఇంకా నిద్రపోతుంది. నిద్రపోతుందా? లాస్ట్ టైం మామూలుగా తిట్టినందుకే జ్వరం వచ్చింది. ఇప్పుడు ఏకంగా కొట్టేంత పనిచేశాను. మళ్ళీ జ్వరం వచ్చి ఉంటుందా? సరేనమ్మా, నీకు కాఫీ కలుపుకొస్తాను. సరే అమ్మా, అత్తయ్య. అవతల ఆమె నిద్ర లేవలేదంటుంటే సంగీత్తో కాఫీ కలుపుకొస్తా అంటావేంటమ్మా? అసలు తనకు ఎలా ఉందో? వాసు, కాఫీ తాగరా. అత్తయ్య, ఏమైంది విడికి? ఏమో అత్తయ్య. ఒరే వాసు, ఏం కొంచెం వెనక్కి వెళ్ళండి, వెళ్ళండి. ష్. అత్తయ్య, అత్తయ్య ఏమైంది? ఇతను ఇక్కడేం చేస్తున్నాడు?
ఆ, మొన్న కూడా నీకు జ్వరం వచ్చింది కదా, ఈరోజు కూడా నువ్వు ఇంకా నిద్ర లేకపోయేసరికి జ్వరం వచ్చిందేమో అని చూడ్డానికి వచ్చాను. దానికింత హడావిడి చేయడం ఎందుకురా? నాకు చెప్తే నేనొచ్చి చూసి చెప్పేదాన్ని కదా. అయితే ఇప్పుడేమైంది? నేనొచ్చి ఇలా చూడకూడదా? అరే, ఫీవర్ వచ్చిందేమో అనుకున్నాను, అయినా రాలేదు కదా. అయిపోయింది కదా, ఇంకా ఏంటి పంచాయతీలు ఇక్కడ? వీడి మనసులో సంయుక్త పైనున్న అభిప్రాయాన్ని త్వరగా తెలుసుకోవాలి. వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఇలా అన్యోన్యంగా ఉండటం కన్నా కావాల్సింది ఏముంది? అలా జరిగితే నా కోరిక, తమ్ముడి మాట రెండూ నెరవేరుతాయి. సరేమ్మా, నువ్వు రెడీ అయిరా, నేను నీకు కూడా వడ్డిస్తాను. పదమ్మా. నిన్న రాత్రేమో కొట్టినంత పనిచేశాడు, పొద్దున్నే ఎక్కడ లేని కేర్ చూపిస్తున్నాడు. ఏంటి మనిషి, అస్సలు అర్థం కావట్లేదు. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట. ఎక్కడికి వెళ్ళిపోయావు తమ్ముడు? ఎందుకిలా చేశావు? మన మధ్య పరిస్థితులు ఎంతో దూరాన్ని, అగాధాన్ని సృష్టించిన ఈ రాఖీ పండగ రోజు ఒకరినొకరం కలుసుకునేవాళ్ళం. ఎవరెంత అడ్డు చెప్పినా వినకుండా నా చేత రాఖీ కట్టించుకునేవాడివి. ఆ రోజు నేను ఏమడిగినా కాదనకుండా మాటిచ్చేవాడివి. కానీ ఇప్పుడు నువ్విచ్చిన మాట తప్ప నువ్వు లేవు. ఇప్పుడీ రాఖీనే నేనెవరికి కట్టాలరా? నాకు నీతో రాఖీ కట్టించుకోవాలనుందక్క. అమ్మ పోయిన తర్వాత అమ్మ కన్నా ఎక్కువగా నన్ను నువ్వు చూసుకున్నావు. అలాంటిది నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? ఏ రోజు ఏది అడగని నువ్వు మొట్టమొదటిసారి నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా పంపించమన్నావు. మనసంతా ఆనందంతో పొంగిపోయి నీకు మాటిచ్చానక్క. కానీ ఆ మాటను నేను దగ్గరుండి నెరవేర్చే అవకాశం లేకుండా పోయింది. అత్తయ్య ఎక్కడికి వెళ్ళింది? కానీ ఎప్పటికైనా సంయుక్త నీ ఇంటి కోడలే. నేను భౌతికంగా దూరమయ్యాను, కానీ నా మనసెప్పుడూ మీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య!
ఏంటమ్మా? ఎవరూ కనిపించడం లేదేంటి? ఎక్కడికి వెళ్లారు? ఎవరమ్మా? సంయుక్తక్క కనిపించట్లేదు. ఎక్కడికెళ్ళింది? తెలీదమ్మా, నేను చూడలేదు. బయటికి గాని వెళ్ళిందేమో. సరే అత్తయ్య, నేను చూస్తానులే. ఆగమ్మా. ఆ చేతిలో ప్లేట్ ఇదా? ఈరోజు రాఖీ పండగ కదా, అందుకే రాఖీ కట్టడానికి రెడీ చేసుకున్నాను. రాఖీ కట్టడానికా? అవునత్తయ్యా. నువ్వు రాఖీ ఎవరికి కడతావమ్మా? మీరు ముగ్గురు అక్క చెల్లెళ్ళు కదా, ఇంకా ఈ రాఖీలెవరికి? మీ బావగ్గాని? అత్తయ్యా, ముందు ఓ విషయం చెప్పండి మీరు. ఏంటమ్మా? రాఖీ ఎందుకు కడతారు? తను కట్టే రాఖీ తన తోబుట్టువులకు రక్షణ రేఖలాగా కాపాడుతుండాలని, ఎల్లప్పుడూ తోబుట్టువుల క్షేమం కోరే అన్నదమ్ములు క్షేమంగా ఉండాలని రాఖీ కడతారు కదా, అందుకే ఈ రాఖీ రెడీ చేసుకున్నాను. కానీ అత్తయ్య, మీరన్నట్టు తోబుట్టువుల క్షేమం కోసం ఈ రాఖీ కడితే మమ్మల్ని తన కంటికి రెప్పలా చూసుకుంటున్న సంయుక్తక్కకి ఈ రాఖీ కడితే తప్పేముంది? మా ఇంట్లో ఒక అన్నయ్య అనేవాడు ఉంటే సంయుక్తక్కలాగా చూసుకునేవాడు కాదు. సంయుక్తక్క మమ్మల్ని అంత బాగా చూసుకుంటుంది, అంతకంటే బాగా అర్థం చేసుకుంటుంది. అనుక్షణం మా క్షేమం కోసమే ఆరాటపడుతుంది. అచ్చం నాన్న నీ విషయంలో ఎలా ఆలోచించేవారో అలాగే సంయుక్తక్క మా గురించి ఆలోచిస్తుంది. అలాంటప్పుడు సంయుక్తక్కకి రాఖీ కట్టడం కంటే నేను చేయగలిగిందేముంది? నా బంగారు తల్లివే, ఎంత బాగా ఆలోచించావమ్మా. రాఖీ పండగంటే అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు రాఖీ రూపంలో కట్టే రక్ష అనుకుంటారు. కాని నువ్వు నీ క్షేమం గురించి ఆలోచించే వాళ్లకు ఈ రక్ష కట్టాలని అనుకుంటున్నావు. చాలా మంచి ఆలోచనమ్మా. మంచితనం నా పెంపకం వలన కాదు, సంయుక్త సహచర్యం వలన వచ్చింది. నాకు మన సంయుక్తను చూస్తుంటే మన అమ్మ సంయుక్త రూపంలో పుట్టిందనిపిస్తుంది. నా ఇంట్లో మంచితనం కానీ ధైర్య సాహసాలు కానీ ఉన్నాయంటే దానికి సంయుక్త ఆలోచనలే కారణమక్క. నీ పెంపకంలోనే మంచితనం కలిసిపోయింది. సంగీత అక్క, ఎక్కడికెళ్ళిపోయావక్క నువ్వు? నీకు రాఖీ కట్టాలని ఉదయం నుంచి ఎంత వెతుకుతున్నానో తెలుసా? ఎక్కడికెళ్ళావు? ఈరోజు రాఖీ పండగని మర్చిపోయావా? మర్చిపోలేదు. నువ్వు రాఖీ కడితే అందుకు నీకేదైనా గిఫ్ట్ ఇవ్వాలిగా, అందుకోసం వెళ్ళాను. ఏంటది? ముందు రాఖీ కట్టు, ఆ తర్వాత చూడు. సరే, కూర్చో.
కోసం గిఫ్ట్ తెచ్చావు కదా, ఇవ్వు. ఇదిగో తీసుకో. అక్క 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 ఇవ్వక్క. అక్క అత్తయ్య అత్తయ్య చూడత్తయ్య, ఇవ్వక్క. అక్క. తీసుకో తీసుకో. కావాలా? ఇవ్వు. హాయ్, థ్యాంక్ యూ. అక్క, థ్యాంక్స్ అక్క. అత్తయ్య, మీరు మీ తమ్ముడికి రాఖీ కడతారు. రాఖీ కట్టడానికి నా తమ్ముడి చెయ్యి నా చెయ్యికి అందరంత దూరం వెళ్ళిపోయింది. కళ్ళు మూసుకునే ఉండాలి.